ఇప్పుడు కీసరగుట్ట బోర్డు మెంబర్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తాపోలు శంకరయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరలక్ష్మి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు ఈ యొక్క వేదిక మీద ఉన్న అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులకు మరియు మాజీ కార్యదర్శులందరికీ, కార్యక్రమంలో పాల్గొన్న సమస్త అంబేద్కర్ సంఘం సభ్యులకు, నాయకులకు, మహిళామణులకు, పత్రికా విలేకరులందరికీ కూడా ఈ సాయంకాల వేళ శుభాభివందనాలు తెలియజేస్తూ అంకితం చేస్తూ తన యొక్క 7-10 వయసు దరిదాపుల్లో ఉన్నా కూడా తను నవ యువకునిగా ఉన్నప్పటి నుండి తను ప్రజాసేవకే అంకితమై ఇప్పటి వరకు కూడా తన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తిని, ఒక ఎలాంటి హంగు ఆర్భాటాలకు తావు లేకుండా తన నిస్వార్థమైన సేవతో జనానికి అందుబాటులో ఉన్న వ్యక్తి ఈ రోజు నాడు ఒక ఆలయ కమిటీ మెంబర్గా ఎన్నిక కావడం కూడా అంబేద్కర్ సంఘం ద్వారా హర్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అంబేద్కర్ సంఘం అధ్యక్షులకు, కార్యదర్శులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకున్నాను. థ్యాంక్ యూ. నరసింహ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు సభాధ్యక్షులు, అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి కంటి శ్రీనివాస్ గారికి, మరియు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఉపేందర్ గారికి, మరియు 28వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గారు చీరాల నరసింహ గారికి, సభా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి సోదరుమణులందరికీ కూడా నా యొక్క జయభీములు. బోర్డు మెంబర్గా పదోన్నతి పొంది మరి ఆ యొక్క పదవిని తాపోలు శంకరయ్య గారికి ఇచ్చినటువంటి ప్రభుత్వానికి, గుర్తించినటువంటి ప్రభుత్వానికి కూడా మరి అంబేద్కర్ సంఘం తరఫున జయభీములు తెలియజేసుకుంటున్నాము. కీసరగుట్ట మెంబర్గా ఇంకా పైకి ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సభాధ్యక్షునికి, మరి అంబేద్కర్ సంఘం వారందరికీ పేరున నా యొక్క జయభీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మున్సిపల్ కార్పొరేషన్లో 28వ డివిజన్ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ చీరాల నరసింహ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మన బోడుపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో అధ్యక్ష వహిస్తున్న అంబేద్కర్ సంఘం జనరల్ సెక్రటరీ కంటి శ్రీనివాస్ గారికి, మన అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రాపోలు ఉపేందర్ గారికి, మరి మాజీ వార్డు మెంబర్ అయిన మన నరసింహ గారికి, విశాల కృష్ణ గారికి, మన మాజీ అధ్యక్షుడైన అధ్యక్షుడు అంబేద్కర్ సంఘం సునీల కుమార్ గారికి, మరి చీరాల సంజయ్ గారికి, మరి సీనియర్ అయిన మన విశాలగిరి గారికి, రామస్వామి గారికి, మరి మహిళలకు, మరి పెద్దలకు, చిన్నలకు అందరికీ, మరి పత్రిక సోదరులకు అందరికీ, మరి రోజు శివరాత్రి అంటే కీసరగుట్ట మనము నేను చిన్నప్పటి నుంచి జాతర పోవాలంటే మూడు రోజుల ముందు ఉంటుంటున్నాను. మరి అసలు కీసరగుట్టలోని మన మండల్ గట్టేశ్వర మండలం ఉంటే, మన కీసర మండలం ఉంటే, మనకు గత 50 ఏళ్ళ నుంచి కూడా నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నెంబర్గా మనకు రాలేదు. ఎప్పుడు కూడా
మరి ఆ నంబర్ మనకు బోర్డు నంబర్ రావడము మన అదృష్టం. మరి రాపూరు శంకరయ్య మరి ఎన్నో సేవలు అంబేద్కర్ సంఘానికి అక్కడ 40 ఏళ్ళ నుంచి అందించినటువంటి సేవలు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా 50 సంవత్సరాల నుంచి అందించిన సేవలైన మరి రోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన వజ్రేష్ యాదవ్ గారు, సంజయ్ గారు మరి గుర్తించి సీనియర్ అయిన మన రాపూర్ శంకరయ్య గారిని పదవిస్తుడు బోర్డు నంబరు ఇచ్చడం మన బోర్డు పలుకు చాలా అదృష్టం మన మున్సిపాలిటీ. ఎందుకంటే మేము చిన్న నంబర్ నుంచి ఒక్క నంబర్ కూడా ఇంతవరకు తెచ్చుకోలేము. మనం ఈ నంబరు వచ్చడం మన అదృష్టం బోర్డు పలుకు. మరి రాపూర్ దగ్గర ఎన్నో సేవలు చేసింది కాబట్టి ఆయనకు ఈ పదవి వచ్చడం కూడా కరెక్ట్ పద్ధతి. మరి ఆయనకు ఎన్నో సేవలు ఈ 2 సంవత్సరాలు పబ్లిక్ అందుబాటులో ఉండి ఎన్నో చేయాలనే భగవంతుడు నుంచి కోరుతున్నాము. మరి ఎన్నో సేవలు ఆయన కూడా పార్టీకి కానీ అంబేద్కర్ సంఘం కానీ ఆయన రాత్రి పగలు అనకుండా సేవ చేసింది ఆయన. మరి దాన్ని గుర్తించి కూడా పదవి వచ్చింది. మరి ఆ పదవి కూడా ఈ 2 సంవత్సరాలు ఆ పరమేశ్వరుడు శివపార్వతులు దీవెనతోటి మరి బాగా బోర్డు పనులు కూడా అక్కడ దర్శనం చేయాలి. మరి మహిళలకు అందరికీ మరి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. రాపూర్ శంకరయ్య గారు ఈ యొక్క కిషోర్గూడ బోర్డు మెంబర్ అయినందుకు చాలా సంతోషం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయనను గుర్తించి తోడకూరు వజ్రేష్ యాదవ్ గారు ఈ యొక్క బోర్డు మెంబర్. ఎంతోమంది డబ్బు గలవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఇదిగా ఉన్నారు. కానీ మన అంబేద్కర్ సంఘంలో అయినా పార్టీలో అయినా చాలా రాపూర్ శంకరయ్య గారి సేవలు ఉన్నాయి కాబట్టి ఆయనకు ఈ యొక్క బోర్డు డైరెక్టర్గా ఇస్తే బాగుంటుందని చాలా డిస్కషన్ చేసినాం జంగయ్య గారితో కూడా. కాబట్టి ఈ యొక్క అవకాశం మనకు వచ్చినందుకు మన సంఘం మన బస్తీ ఇప్పటి వరకు ఇక్కడ శ్రీరామనరసింహ గారు మిగతా అమీర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ చుట్టుప్రక్కల ఇప్పటివరకు ఆ డైరెక్టర్ పోస్ట్ అనేది నామినేట్ పోస్ట్ చిన్నదో పెద్దదో ఇప్పటివరకు ఎవరు కూడా తెచ్చుకోలేదు. అని ఈరోజు ఇక్కడ అంబేద్కర్ సంఘం తరఫున సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మన అంబేద్కర్ సంఘం పెద్దలు, ఇక్కడ కూర్చున్న మాజీ అధ్యక్షులు, ఇప్పుడు ప్రస్తుతం సలహాదారులు అందరూ నమస్కారం తెలుస్తూ స్టేజ్ ముందున్న పెద్దలు, చిన్నలు, పెద్దలు, అమ్మలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలుస్తూ ఈరోజు మన దళిత జాతి బిడ్డ రాపూరు శంకరయ్య గారికి సంఘంలో కానీ మన కాంగ్రెస్ పార్టీలో కానీ ఆయన ఎప్పుడు చేదోడు అదోడు, మరి పార్టీలో కానీ సంఘంలో కానీ ఎప్పుడూ అందరినీ సహకరిస్తూ అందరికీ ఎల్లవేళలా పనిచేస్తూ సంఘానికి మరి అందరూ పార్టీ పెద్దలు అందరూ గుర్తించి శంకరయ్య గారికి మన కీసరగుట్ట బోర్డు మెంబర్గా మరి స్వీకరించినారు. దీనికి అందరము మనము ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఆత్మీయ సమ్మేళన సభకు అధ్యక్షత వహిస్తున్న అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి చంటి శ్రీనివాస్ గారికి, అలాగే ఈ
కార్యక్రమంలో పాల్గొన్న సన్మాన గ్రహీత అంబేద్కర్ యువజన సంఘం మొదటి నుండి సభ్యునిగా ఉన్న రాపోల్ శంకరయ్య గారికి, అలాగే అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు మన కామగల్ల నరసింహన్న గారికి, అలాగే ఇప్పటిదాకా ఉండి ఇప్పుడే అర్జెంట్ పని మీద వెళ్ళిన 28వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చీరాల నరసింహన్న గారికి, అలాగే అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు ప్రస్తుత సలహాదారులు చినింగల్ల ఎల్లమయ్య గారికి, అలాగే మాజీ అధ్యక్షులు మీసాల గిరి గారికి, అలాగే రామస్వామి గారికి, వేదిక ముందున్న అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరీమణులకు, పత్రికా విలేకరులకు పేరు పేరున అంబేద్కర్ సంఘం తరఫున జైలు తెలియజేస్తూ, బోడుప్పల్ గ్రామం పుట్టి ఈ 40 సంవత్సరాలలో ఒక గవర్నమెంట్ నుంచి నామినేట్ పదవి వచ్చిన ప్రథమ నాయకుడు రాపోల్ శంకరయ్య గారు. దీన్ని గర్వంగా మనం చెప్పుకోవాల్సిన రోజులు. ఎందుకంటే బోడుప్పల్ గ్రామం అని పుట్టిన రోజు నుండి ఈ బోడుప్పల్ గ్రామానికి ఎవరికి ఏ ప్రభుత్వం తరఫునైనా నామినేట్ పదవులు రాలేదు. ఈ నామినేట్ పదవి వచ్చినందుకు అంబేద్కర్ యువజన సంఘం మరియు అలాగే మన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న ప్రతి ఒక్క దళిత సోదరునికి ఇది గర్వకారణంగా చెప్తున్నాను. అందులో మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఈరోజు కీసరగుట్ట ఆలయంలో మొదటిసారిగా మాదిగలకు 4 ఇచ్చిరు. ఇది మనం గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఎంఆర్పిఎస్ కార్యక్రమాలకు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ చేసే పోరాటాలకు ఫలితంగానే ఇవాళ కీసరగుట్ట తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాదిగలను గుడిలోకి అనుమతించిన రోజులలో ఈరోజు ఆ గుడిలో పాలకవర్గంగా మెంబర్గా ఉండడం మాదిగలకు గర్వకారణంగా ఉంది. దీనికి ఇప్పుడు ఈ మెంబర్ గారు ఈ 2 సంవత్సరాలు ఆ బాధ్యతను నెరవేర్చి అందరినీ సమన్వయం చేసి అందరికీ మాదిగలకు దర్శనం కల్పించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ అంబేద్కర్ యువజన సంఘం తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ యువజన సంఘానికి జైలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సభాధ్యక్షులు, అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి అంటే శ్రీనివాస్ గారికి, అలాగే అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాపోల్ ఉపేందర్ గారికి, ఈ వేదిక మీద ఉన్న అంబేద్కర్ సంఘం పెద్దలంతా మాజీ అధ్యక్షులే, ప్రస్తుత అడ్వైజర్లు అందరూ కూడా ఈ యొక్క సంఘం పెద్దలు కాబట్టి వారందరూ కూడా మళ్ళొకసారి పేరున జైవీలు తెలుపుతూ, అలాగే సంఘం సభ్యులు మహిళా మనులు అందరికీ కూడా పేరున అందరికీ జైవీలు చెప్తాము. చాలా సంతోషం. ఈనాడు రాపోల్ శంకరయ్య గారికి శ్రీ రామలింగేశ్వర స్వామి కీసరగుట్ట బోర్డు మెంబర్గా వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. అందులో భాగంగానే సంఘం తరపు నుంచి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి ఒక చారిత్రకమైన నేపథ్యం ఉంది ఇది పెట్టుకోవడానికి. 1978లో అంబేద్కర్ యువజన సంఘం ఇక్కడ బోడుప్పల్లో స్థాపించినప్పటి నుంచి స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా అంబేద్కర్ యువజన సంఘంలో అధ్యక్ష బాధ్యతలు పొందిండు, అడ్వైజర్ బాధ్యతలు పొందిండు. ఇప్పటికి కూడా ఆ సంఘం కార్యక్రమాలలో ఏ కార్యక్రమం సంఘం ఇచ్చినా కానీ తప్పకుండా నేనున్నా ముందుకొచ్చే శంకరయ్య గారు ఈ సంఘానికి ఎనలేని కృషి చేశారు. అందులో బాగానే ఈ సంఘం యొక్క నిర్ణయం తీసుకొని
ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకుందామని చెప్పి అన్నప్పుడు మాకు చాలా సంతోషం వేసి తప్పకుండా నిర్వహిద్దామని చెప్పి ఒక సంఘంలో నిర్ణయం తీసుకున్నాం. అయితే మిత్రులారా, ఎందుకు ఈ సభ ఇలా అవసరం ఎందుకు వచ్చింది మనకంటే దీనికి ఒక నేపథ్యం ఉంది. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే, నాకు తెలిసి 35-40 ఏళ్ల సంది మనం రాజకీయాలలో వివిధ పార్టీలలో కార్యకర్తగా ఉన్నాం. మనము ఓట్లేస్తా ఉన్నాం ప్రభుత్వాలకు. మనకు తెలిసి 35-40 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఉండే, 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అయితే ఇక్కడ ఉన్న మన బస్తీలో ఉండేవాడే మన పెద్దలు, మనము అందరం వివిధ పార్టీలలో ఉంటాం. ఈ 35 ఏళ్ల నుంచి ఏ వ్యక్తి కూడా రానటువంటి ఒక చక్కటి అవకాశము, ఒక గొప్ప అవకాశము ఇలా శంకరయ్య గారికి రావడం చాలా సంతోషంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కనీసం 6 ఏళ్ల నుంచి చేసినాము, ఇప్పటిదాకా బహుశా మీకు తెలిసి ఉంటుంది. బోడుపల్లి కార్పొరేషన్ ఉన్నటువంటి మీ పార్టీ నాయకత్వం అంతా ఎక్కడుందని నేను ప్రశ్నిస్తున్న సంఘం తరలి. ఎందుకు ఈ బాధతో చెప్తున్నాం మేము? ఎందుకు ఈ బాధ అంటే మాకు బాధ. మేము మీకు జెండాలు కట్టి జేజేలు కొట్టి మీరు మీటింగ్లు పెడితే మంత్రిని తరలించి మీరు వేదిక మీద మీరు వేదిక కింద కూర్చున్న వ్యక్తులు మేము. మా జాతి బిడ్డకి ఈనాడు వస్తే మీ నాయకత్వం ఎక్కడ ఉందని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులు అందరూ కూడా అన్నింటిగా భావిస్తున్నారు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కార్యకర్తలు ఎవరు కూడా అన్నింటిగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆవేదన అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు మనకు పొందినప్పుడే కదా మనకు సంతోషం. హక్కు ద్వారా మనకు నిజమైన గుర్తింపు వచ్చినప్పుడే కదా మనకు సంతోషం. నేను ఈ రకంగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నట్టే, ఇగో ఈయన ఏ కండువా మారలేదు. పార్టీ విషయానికి వస్తే ఈ కండువా మారలేదు. ఇప్పుడు నాకు 35 ఏళ్ళు 40 ఏళ్ళు మేము చూస్తున్నప్పటి నుంచి కూడా ఈ కండువా మారలేదు. సరే, ఈయన గుర్తించి ఇలా బోర్డు మెంబర్ చేసి ఓకే, సంతోషం, చాలా సంతోషం. సంఘం నుంచి వాళ్ళకు కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. గారు 12వ డివిజన్ కార్పొరేటర్ మాజీ. ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని చేయాల్సిందిగా విజ్ఞప్తి. అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక సన్మాన సభకు విచ్చేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సెక్రటరీ గారు మత్స్యగల శివ గారు, అదేవిధంగా సిరినెల క్రాంతి గారు, వారి బృందం రాజు గారు, సురేష్ గారు, రాజు గారు సన్మానించవలసిన వచ్చిన
బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కీసరగుట్ట బోర్డు మెంబర్గా బాధ్యత స్వీకరించిన మా నాన్నగారు గౌశ్రీ రాపోలు శంకరయ్య గారికి ఆత్మీయ సన్మాన సభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సభకు వచ్చేసినటువంటి పెద్దలు మాజీ అధ్యక్షులు చినిగల ఎల్లం గారు, అలాగే మీసాల కృష్ణ గారికి, మీసాల యాదగిరి గారికి, కామగల నరసింహ గారికి, చీరాల జంగయ్య గారికి, రాపోలు రామస్వామి గారికి, ట్రస్ట్ సెక్రటరీ చండి శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ప్రెస్ సోదరులకు, మహిళలకు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పదవిని మా నాన్నగారు గత 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంఘానికి చేసిన సేవలు కానీ, అలాగే పార్టీలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలకు కానీ గుర్తించి ఈ యొక్క బాధ్యతను ఈ యొక్క పదవిని ఇచ్చినందుకు మేము ప్రస్తుత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నామినేటెడ్ పదవి ఇప్పించినటువంటి తోటకూర వజ్రేష్ యాదవ్ గారికి, అలాగే మిగతా కాంగ్రెస్ నాయకులకు మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యువజన సంఘము మేము డెఫినెట్ నుంచి ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాము. అలాగే మా సంఘ సభ్యులు కూడా చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నన్ను నా సేవలను నన్ను గుర్తించి ఈ యొక్క సన్మానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నాకు కూడా పార్టీలో నేను ఏనాడు కూడా పార్టీ మార్చలేదు. అదంతా యావత్ మన బోడుపల్లి అంతా తెలిసిపోయింది. కానీ మన జిల్లా ఉపాధ్యక్షులు తోటకూర జంగయ్య గారు దాన్ని గమనించి నాకు ఈ అవకాశాన్ని ఈ బోర్డు ట్రస్ట్ బోర్డు నెంబర్గా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మర్చిపోను ఆ రామలింగేశ్వర స్వామి అక్కడ బోర్డుగా తీసుకున్నందుకు ఆ నంబర్ తీసుకున్నందుకు అక్కడ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను ఉన్న రోజుల వరకు నేను అమ్ముకున్నందుకు నన్ను నమ్మినందుకు దాన్ని ప్రత్యేకంగా నిర్వహించి నేను వస్తూ ఉంటాను. ఈరోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ సంఘం తరపు నుంచి మా బోడుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రాపోలు శంకరయ్య గారికి, అందులో మా సంఘం పుట్టినప్పటి నుంచి ఈ సంఘంలో ఆయన ఒక మెంబరు, వివిధ హోదాలలో పనిచేసిన వ్యక్తి. ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వారిని పార్టీ తరపు నుంచి వాళ్ళ పార్టీ కార్యకర్త కాబట్టి ఆ పార్టీ తరపు నుంచి ఈ గవర్నమెంట్ ఆయన గుర్తించి ఇక్కడే కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి బోర్డు కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో మెంబరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. శంకరయ్య గారికి వచ్చినందుకు అది మేము అంబేద్కర్ యువజన సంఘం నుంచి చాలా హర్షిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మా సంఘం సభ్యుడు మా సంఘం వివిధ హోదాలలో పనిచేసింది కాబట్టి మా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇలా సన్మానం చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయము. అది అందరికీ కూడా మా సంఘం సభ్యులకు, సంఘం నాయకులకు అందరూ కూడా మరొకసారి జై భీమ్, జై భారత్.